కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రకమా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పెట్టుబడులు తెచ్చామని ఫ్లెక్సీలు పెట్టుకోవడం కాదు, ప్రజలకు లెక్కలు చూపించాలని సవాల్ విసిరారు. కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు ఎవడు రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టినా అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు, కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలే. నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లను ఉదరగొట్టినా 40 నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పైసలు కూడా రాలేదు కాబట్టి నేను ఎవరు నమ్మలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతోని ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు, పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతాను. ఇంకెక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబరపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదంట. ఉద్యోగాలు నిజంగా ఇవ్వలేదా? మనం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,283 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేసినాం, కాగితాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇప్పుడు జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది, కానీ ఇయ్యనే లేదు అని ప్రచారం చేసింది. సంవత్సరానికి 16,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు వాళ్ళు సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇయ్యలే. మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ, ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు, సోనియా గాంధీ కళలకు, ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి.